ఆపండి 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 ఆపండిరా. ఎవరిలో దోనజని చెప్పుండ్రి. నాదురా నాది బాబు. నా సారు నాది బాబు. నా ఆడితే సారు నాదని చెప్తుంటే ఆడితే సారు ఆడిదే బాబు. ఎన్నారు సార్ నా సార్ కాదు నాది బాబు. దీని మీదే బతుకుతున్నా. దయచేసి నా పొట్ట కొట్టకండి. దీన్ని నా నుంచి దూరం చేయకండి. సచ్చి మీ కడుపును పుడతాను. సార్ నిజం నా ఎందుకు తెలుసు సార్? నా నుంచి దూరం చేస్తే నేను బ్రతకగలను, కానీ నా నుంచి దూరం చేస్తే నా ఎందుకు బ్రతకలేదు సార్, బ్రతకలేదు. ఇవాళ రేపు ఒక మొగోని కోసం ఇద్దరు ఆడోళ్ళు నా భర్త అంటే నా భర్త అని కొట్టుకోవడం చూసిన. బిడ్డల కోసం నా బిడ్డ అంటే నా బిడ్డ అని తన్నుకోవడం కూడా చూసినా గాని ఇదేందిరా ఒక ఎద్దును పట్టుకొని నాదంటే నాది నాదంటే నాదని తన్నుకొని చూస్తురు. సార్ ఒక ఐడియా ఏమంటారా? తొందరగా చెప్పరాదు. అసలు మీరు ఎప్పుడైనా అక్బర్ బీర్బల్ కథలు చదివారా? నాకేం సంజైతలే. అదే సార్, ఇద్దరు తల్లులు ఒక కొడుకు కదా, అలా డీల్ చేయండి. అయ్యా ఒక పెద్ద కసాయి కత్తి పట్టుకరా. దేనికయ్యా? ఈ ఎద్దుని సరిగ్గా సగానికి నరుకుతా. ముందు నీది ఎరకవానిది. ఇన్నవా కథ. వద్దు బాబు. దీని చిన్నతనం నుండి బిడ్డ నాగా సాకి దీని మీదే బతుకుతున్నా. దీన్ని చంపుతానంటే నన్ను చూడు నేను బాబు. ఆడికే ఇచ్చేయండి, నన్ను ఎట్టగైనా బతికేస్తాను. వద్దు సార్, దీన్నేమి చేయొద్దు. వీళ్ళ తాతని మా తాత రాజబాబు చూసుకునేవాడు, వీళ్ళ నాన్నని మా నాన్న బ్రహ్మానందం చూసుకునేవాడు. దీన్ని నేను చూసుకుంటున్నాను. తరతరాల బంధం సార్ మాది. సార్ దీన్ని ఆడికే ఇచ్చేయండి సార్. కానీ ఎప్పుడైనా నేను గుర్తొచ్చి ఏడుస్తే జస్ట్ కన్నీళ్లు తుడమని చెప్పండి సార్, చాలు. బీర్బల్ కథలో గిట్ల లేదు కదా. కథ మొత్తం మార్చేసిండ్రురా. నేనొప్ప. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, పోలీస్ స్టేషన్ అనుకో లోపలికి వచ్చాను. ఇది పోలీస్ స్టేషన్ సార్. వామ్మా, అయితే నీకు మేము పోలీస్ స్టేషన్ కనిపిస్తలేము. మరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు దొంగలు ఉండాలి కానీ ఎద్దులు దున్నపోతులు ఉన్నాయండి సార్. మరి అదొక అక్బర్ బీర్బల్ కథలే గాని నువ్వు ఈడ కూసో. ముందు వీళ్ళ ప్రాబ్లం ఖతం చేసి నీ తానకొస్తా. అలాగే సార్, అలాగే. నువ్వు అట్లా తిరుగున్నవేందిరా? లగ 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 లగ. అయ్యగారు లగలగలగలగ దండం పెట్టు. అయ్యగారు లగలగలగలగ కొత్త వస్త్రం కలుపుతారు. నా బ్యాగ్ కొట్టేసావు కదరా నీ అయ్యా. సారీ సార్. సారీ ఏంట్రా? నా షర్ట్లు పొడుగైతే అమ్మేశా. అమ్మేసా? అవును సార్ బాబు. రేయ్, బట్టలు లేక స్నానం కూడా చేయడం మానేశాను కదరా. దాంట్లో నా ప్యాంట్లు, నా షర్ట్లు, నా సబ్బు, నా బ్రష్, నా పేస్ట్, నీకు దొరకనయ్యో నీ సబ్బు పాటు కాదు బాబు. అమ్మ అమ్మ అయ్యా. దండం పెడతానయ్యా. అమ్మా ఓరాడు. అసలు ఏం జరిగిందంటే చాలా థ్యాంక్స్ తమ్మి, పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసినావు. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంది? నేను ల్యాండ్ కొన్నాను సార్, అది కొంతమంది కబ్జా చేశారు. అయితే వదిలేయి. అదేంటి సార్, పోలీసు ఏమిటి అలా అంటారు? అవునయ్యా, పోలీసుని కాబట్టే చెప్తున్నా. నువ్వు వాని మీద కేసు పెడతావు, నేను వాడిని అరెస్ట్ చేసేటందుకు పోతా. ఇంకా వాడు ఎస్పీ చేతనో ఐజీ చేతనో హోమ్ మినిస్టర్ చేతనో ఫోన్ చేపిస్తాడు. నేను సప్పుడు చేయకుండా వెనక్కి మళ్ళీ రావాలి. అందుకని నేను అడిగేది అరెస్టులు కేసులు కాదండి. మరి మీరు కొంతమంది పోలీసులు పంపించి ఆ ల్యాండ్ సంబంధించిన కాగితాలు చూపించమని చెప్పండి చాలు. చూపిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. ఆడండి. ఈ సైట్ లో ఏం చేస్తున్నారా? ఏం శంకరానా, ఎప్పుడు డ్యూటీనా? అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. ఈ సైట్ ఎవరిదిరా? ఎవరిదేంది? యాదన్నది. కాగితాలున్నాయా? మా అన్న ఇక్కడ ఉంటే ఆ సైట్ మా అన్నది. ఇంకా ఖైదాలేంది? పదండ్రా స్టేషన్ కి. ఎందుకు సార్? కాగితాలన్నా చూపించండి, లేదా మీ మొహాలు మా సార్ కన్నా చూపించండి. పదండ్రా, ఎక్కించండి రా జీపు. ఏంటి ఎక్కించేది? జేంటి వీలు. నువ్వెవడిరా? చందు, కృష్ణలంకలో వరల్డ్ ఫేమస్. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ సైట్ నాది, చూసుకుందాని వచ్చాను. ఇగో కాగితాలు, పేరు చూసుకోండి. చంద్రశేఖర్ సన్ ఆఫ్ బుల్లబ్బాయ్, కృష్ణలంక, తూగోజీ, అంటే తూర్పు గోదావరి జిల్లా. వీళ్ళకి నీకు ఏంట్రా సంబంధం? రక్త సంబంధం. ఆ బొండంగడ మా బావ, ఆ ఈడికి బావ, ఆడు మా అందరికి బామర్ది. ఎరా బామర్ది, ఎంటరా చూస్తారంటే అడగండి. అయితే వీళ్ళంతా నీ బంధువులు అంటావు? అవును సార్, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పనులు చూసుకోండి. ఎలాంటి చెప్తాను, వెళ్ళండి. అమ్మా, పండంటి కాపలో చిచ్చు పెట్టేద్దామనే. బావా,
మీరు ఆడుకోండి బావా, ఎవరైనా వస్తే నన్ను పిలవండి. అదిగో ఆ టీ కొట్లోనే ఉంటాను. ఏంటి ఆడుకోండి. అన్నయ్య ఏమ్రా సైట్ నీదా? అవునన్నే, ఆ ముసలోడి దగ్గర 1 కాదు 2 కాదన్నే 5 లక్షలు ఇచ్చి కొన్నాననే. ఇలా కొన్నాక తెలిసిందనే ఇది మీ చేతిలో ఉందని. ఈ విషయం ముందే తెలుసుంటే వాడికి 5 రూపాయలు కూడా ఇచ్చేవాడు కాదు. ఏం చేస్తాం, ఇక్కడ ఇదేదో చేద్దాం అనుకున్నాను. మనం అనుకునే జరుగుతాయండి అన్నయ్య. ఈ పేపర్స్ ఉంచేసుకున్నాను, మీరు ఉంచేసుకోండి. ఏమ్రో మజాక్ చేస్తున్నావా? లేదనే, మీతో మజా ఎందుకు చేస్తాను, కానీ మీరు మాట చెప్పమంటే చెప్తాను. చెప్పు. ఈ సైట్ వాల్యూ 10 లక్షలు అన్నాయి. మీరు మహా డబుల్ చేసి అమ్మితే మీకు మిగిలేదు 10 లక్షలు అన్నాయి. అదే మీరు నా ప్లాన్ ఒప్పుకుంటే మీకు అవుట్ రేట్ 50 లక్షలు ఇస్తాను. 50 లక్షల? అవునన్నా, ఇది మనం ఈ సైట్ లో కట్టే కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాన్ అన్నాయి. టోటల్ 5 ఫ్లోర్స్ అన్నాయి. ఫ్లోర్ కి 5 షాపులు అన్నాయి. మొత్తం 50 షాపులు అన్నాయి. షాప్ ని 4 లక్షలు చొప్పున అమ్మినా మనకి మిగిలేదు 2 కోట్లు అన్నాయి. కట్టడానికి 1 కోటి అన్నాయి, మన మిగిలేదు 1 కోటి అన్నాయి. మీకు 50 అన్నాయి, నాకు 50 అన్నాయి. సగం బిల్డింగ్ మంచి చేతిలోనే ఉంటున్నాయి. ఏమ్రా ఈడేమైనా మతలబ్ చేస్తున్నాడా? నువ్వేం పరిశాన్ పడకన్నా, సైట్ ఏం జోలు పెట్టుకొని పోతాడా? కడితే కాంప్లెక్స్ కడతాడు, లేకపోతే మన సైట్ మన దగ్గర ఉంటది. మంచిగా చెప్పినావు. అవునరా, మరి బిల్డింగ్ కట్టడానికి పైసలు ఆడించి తెస్తావురా బై? డబ్బులదే ఉందన్నాయి. సైట్ ఉంటే లోన్లు వస్తాయి, షాపులు కొనేవాళ్ళు అడ్వాన్స్లు ఇస్తారు, నాతో కాంప్లెక్స్ లేపవచ్చు అంతే. రేపే అన్నాయ్ వెల్కమ్, అన్నాయ్ వెల్కమ్. అరే ఏం కట్టినవు తమ్మి? మీ పేరే పెట్టానా? యాదన్న కమర్షియల్ కాంప్లెక్స్. పెద్ద జాదుగడ్రా భయ్, అన్న పేరు పెట్టి అన్ననే బకరా చేస్తుండు. అవునా? మొత్తం అంతా అమ్మేశానన్నే, ఇది ఒకటి తప్ప. అరే అంతా అమ్మి ఇది మాత్రం ఎందుకు కూర్చున్నావు తమ్మి? మీకోసమే. నా కోసమా? నా నుంచి చిన్న గిఫ్ట్ అనే. గిఫ్టా? ఇదేందన్నా గిఫ్ట్ ఇచ్చిండు? అబే పాగల్, గిఫ్ట్ లెక్కనిచ్చి లాభమే కొడతాడు చూడు. గిఫ్ట్ అది బాగానే ఉంది కానీ లెక్క సంగతి ఏంది? ఒక నిమిషం, ఇదిగో అన్నయ్య. 50 లక్షలు ఉన్నాయా? లేవు అన్నా, నేను బకరాన్ చేస్తుండు. 50 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు లేవంటావు. అబే సాలే, అన్నతోనే చీటింగా? అరే చూప్ అరొక అనే 60 లక్షలు అనే. అనుకున్న దానికంటే బాగా బిజినెస్ అయింది, లెక్క చూసుకోండి. అరే సాలే కైకు ఫాల్తూ బాత్ కర్తా హై. తమ్మి అనే అన్న మాట నిలబెట్టుకున్నావు, దిల్దార్ అనిపించుకున్నావు. ఏ క్యా భయ్యా? నా వాటా అనే. ఆ? ఆ, తమ్మి అనే ఈ సిటీలా ఇటువంటి సైట్లు నాకు ఇంకా 42 ఉన్నాయి. ఆ సైట్లలో నువ్వు కాలేజీలో కడతావో కాంప్లెక్స్ లో కడతావో గదంతా నీ ఇష్టం, దందా మాత్రం నువ్వే చేయాలి. ఇక్కడ నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. కానీ ఒక కండిషన్ అనే. పెట్టిండ్రా ఫిట్టింగ్. ఏం తమ్మి? అవన్నీ కబ్జా చేసిన సెట్లేగా. కాకా కష్టపడి చంపాంచిరా. ఇట్లా బార్ బోల్నా తెరకు. అచ్చా తూ బోల్ 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 చెప్పు తమ్మి. స్థలాల ఓనర్లకు వాళ్ళ డబ్బులకి ఇచ్చేద్దాం, మన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందాం. మన పని కూడా సులువు అవుతుంది. చూడండి అనే, వాళ్ళు రుసులు మనకి ఎందుకనే. గట్లనే మీకేం కుదరలేదయ్యా, మీ అందరికీ న్యాయం జరుగుతుంది, మీకు గొప్ప లేదు, మీ డబ్బు వచ్చిన డోకా లేదు. ఆయన లోపల ఉన్నారు, వెళ్ళు 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 వెళ్ళు. మీ డబ్బులకు వచ్చిన ప్రాబ్లం లేదయ్యా, మీకేం సమస్య లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చందు కమన్ కమన్, సిట్ సిట్. బయట గొడవ ఏంటి సార్? ఏవో బిజినెస్ ప్రాబ్లమ్స్ వదిలే. చందు కన్స్ట్రక్షన్స్, వెరీ గుడ్, చాలా గొప్పవాడి అయిపోయావు. ఐ అప్రిషియేట్ యూ. మీ రుణం తీర్చుకున్నంత గొప్పవాడిని కాలేను సార్. మీరే అనుకోకపోతే. బ్లాంక్ చెక్ 22 సంవత్సరాల క్రితం 150 రూపాయలు జోబులో పెట్టుకుని ఈ ప్రపంచాన్ని జయించాలన్న కసితో ఈ సిటీకొచ్చాను. ఆ తరువాత ఆ కసి నీ కళ్ళలో చూశాను. నా నమ్మకం నిజమైంది. అది చాలు.